ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ లైవ్ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాను. నేటి ఆరాధనా కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగో నాయన గడిచినటువంటి నాయన పునరుత్థాన దినము నుండి నా తండ్రి నేటి పునరుత్థాన దినము వరకు మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ ఉచితమైన కృపలో భద్రపరిచి క్షమమిచ్చి సమాధానమిచ్చి ఆరోగ్యమిచ్చి కాచి కాపాడినందులకు నా తండ్రి మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన మీ వాక్యాన్ని నా తండ్రి నేటి దినమున వినబోచుండగా నా ప్రభా మీరే నాయన నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నాం పరమ తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన నాపై కృమ్మరించి మీరే నా ద్వారా నాయన బిడ్డలకు నా తండ్రి మీ సందేశాన్ని వినిపించవలసిందిగా ఈ కొద్ది క్షణాలు నా ప్రభా మీ సన్నిధిని మా మధ్యన ఉంచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నేటి పునరుత్థాన దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని ధ్యానించుకునే ముందు చిన్న పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. యెహోవా గాదె ముందట జనంబు లారమ్రోకుడి. యెహోవా దేవుడే సుమి సృజింపజంపగతాయే సృజింపజంపగతాయే. యెహోవా గాదె ముందట జనంబు లారమ్రోకుడి. స్వశక్తి చేతనాయానే మమున్ సృజించే మాటిచే భ్రమించు గొర్రె రీతిగా దప్పంగా మళ్ళీ చేర్చెను దప్పంగా మళ్ళీ చేర్చెను. యెహోవా గాదె ముందట జనంబు లారమ్రోకుడి. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానన్. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానన్. జగత్తు వేయినాళ్లతో స్తుతించు దివ్యమౌధ్వనిన్ స్తుతించు దివ్యమౌధ్వనిన్. యెహోవా గాదె ముందట జనంబు లారమ్రోకుడి. ప్రభుత్వ ముండునంతకు నగుని ప్రేమ నిత్యము. ప్రభుత్వ ముండునంతకున్ అగుని ప్రేమ నిత్యము. చిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలము వసించు నెల్ల కాలము. యెహోవా గాదె ముందట జనంబు
లారమ్రోకుడి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-4 వచనాలు మనం చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయునది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సాధారణంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏం ఆలోచిస్తూ ఉంటామంటే మనకు వచ్చేటువంటి ఈ యొక్క శోధనలు, అంటే మనకు వచ్చేటువంటి ఈ యొక్క శోధనలు మనం గమనించినట్లయితే అవి ఎందుకు మనకు జరుగుతూ ఉంటాయి? అవి దేవుడు మనల్ని ఒక రెస్క్యూ ప్లానా అని చెప్పేసి మనం అనుకుంటాం. మనల్ని కాపాడటానికి దేవుడే ఈ యొక్క శోధనలని, ఈ శ్రమల్ని మనకు కలుగు చేస్తూ ఉంటాడని చెప్పేసి ఇక్కడ మనకు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ జేమ్స్ రాసినటువంటి ఈ పత్రికలో మనం 1-4 వచనాలు మనం కనుక చదివినట్లయితే మనకేమర్థం అంటే అది మనల్ని ఆయన విడుదల చేయటానికి, శ్రమల నుంచి విడుదల చేయటానికే ఆయన యొక్క ఉద్దేశమై ఉంది కానీ ఆయన యొక్క ప్రణాళిక అయి ఉంటుంది. కానీ నీకెప్పుడు కూడా మనకు ఆయన ఆ యొక్క శ్రమల్ని కలుగు చేయాలని చెప్పేసి అనుకోడు. అయితే మనం అనుభవించేటువంటి ఈ నానా విధములైనటువంటి యొక్క శ్రమలు సాధారణంగా మనకేం చేస్తూ ఉంటాయంటే దేవునిలో మనం ఎదగటానికి ఈ యొక్క శ్రమలు మనకు ఉపయోగపడతాయి అనేటువంటిది ఇక్కడ మన యాకోబు గారు రాసినటువంటి పత్రిక ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే మనం చూస్తే ఇక్కడ ఒక సంతోషమైనటువంటి మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయనలో మనం కలిగి ఉండాలి. అంటే ఎప్పుడైతే ఒక నమ్మకాన్ని, మనం ఒక సంతోషకరమైనటువంటి విశ్వాసాన్ని ఆయన ఎందుకు కలిగి ఉంటామో అప్పుడు ఈ శ్రమల్ని మనం అధిగమించవచ్చు, శ్రమల్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో నేను ఒక ఆవిడ యొక్క బయోగ్రఫీ చదవటం జరిగింది. ఆమె పేరు మనం చూస్తే జోనీ ఎరిక్సన్ టాడా అని చెప్పేసి అమెరికాలో ఉండేటువంటి ఆవిడ. అయితే ఆమె ఏం చేసిందంటే చాలా అందమైనటువంటి ఆవిడ. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె ఫస్ట్ మనం చూస్తే ఒక ఎవాంజలిస్ట్, మనం క్రిస్టియన్ అనమాట ఆమె. అయితే ఒక ఆథర్గా ఉంటుంది, ఒక రేడియో హోస్ట్గా పనిచేస్తుంది. మళ్ళీ ఆమె రకరకాలైనటువంటి మినిస్ట్రీస్ని ఆమె స్థాపించడం జరిగింది. అయితే దేనికోసం ఆమె ఇట్లా చేయడం జరిగిందంటే మళ్ళంతగా చాలా బాగా అందంగా బొమ్మలు కూడా, ఆమె ఆర్టిస్ట్ అనమాట, షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. అయితే ఆమె 1949లో అమెరికాలో ఆమె పుట్టడం జరిగింది. ఆమెకి మంచి అథ్లెట్ అనమాట, డైవింగ్ బాగా, స్విమ్మింగ్, ఆ డైవింగ్లో మంచి ఎక్స్పర్ట్ అనమాట ఆమె. అయితే ఒకసారి ఆమెకి 17 ఏళ్ల వయసులో ఆమె ఏం చేస్తుందంటే ఒక బేలు అఘాతంలో చెపాక్
బే అని చెప్పేసి ఆ అగాధంలో దాని యొక్క లోతు ఎంత ఉంటుందో తెలుసుకోకుండా ఆమె ఆ అగాధంలోకి డైవింగ్ చేయటం జరిగినప్పుడు ఆమె లోతుగా తెలుసుకోకపోవటం వల్ల ఏమైందంటే ఆ యొక్క తల ఆ, అగాధంలో అడుగు భాగానికి తగిలిన తర్వాత ఆ తలకి బాడీకి మధ్యలో ఉన్నటువంటి ఆ మెడ భాగం అంతా కూడా నరాలన్నీ కూడా పాడైపోవటం, ఆ యొక్క స్పైనల్ కార్డ్ అనేది కూడా పాడైపోవటం జరిగింది. అప్పటి నుంచి ఆమెకి ఏమైందంటే పెరాలసిస్ వచ్చేసింది. అప్పటి నుంచి ఆమెకి ఆ 17 ఏళ్ల వయసులో ఆమెకి చాలా అందమైనటువంటి ఆవిడకి పెరాలసిస్ రావటం జరిగింది. ఇక ఆమె కదలలేనటువంటి పరిస్థితి, ఆమెని ఆ వీల్ చైర్లోనే కూర్చోబెట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది ఆమెకి. అంత అందంగా ఉన్నటువంటి, బాగా ఎనర్జెటిక్గా, బాగా అథ్లెట్గా ఉన్నటువంటి ఆవిడ అనుకున్నటువంటి ఆ సంఘటన జరిగినప్పుడు ఆమె ఒంటరిగా ఇక ఏ పనులు చేసుకోలేదు, వీల్ చైర్లో కూర్చోటమే. ఆమెకి పొద్దున్నే లేపాలన్నా, బ్రష్ చేయాలన్నా, లేకపోతే బాత్రూమ్కి అన్నిటికీ ఎవరో ఒకరు సహాయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆమెకి ఏర్పడింది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏమనుకుందంటే ఎందుకు నాకు ఈ బ్రతుకు అని చెప్పేసి తన యొక్క స్నేహితుల దగ్గర మాట్లాడుకుంటూ నాకు కొంచెం సహాయం చేయండి, నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానని చెప్పేసి ఆమె తన యొక్క స్నేహితుల యొక్క సహాయాన్ని కూడా ఆమె కోరుకోవడం జరిగింది. కానీ చివరికి ఏం జరిగిందంటే ఆమె దేవునిలో తన యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని దేవునిలో ఆమె కనిపెట్టి తర్వాత తన యొక్క ఆమె యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అంకితం చేసింది. నా యొక్క జీవితం అంతా కూడా ఆయన కోసం నేను చేయాలని చెప్పేసి అని ఆమె తన జీవితాన్ని యేసు ప్రభువారికి అంకితం చేయింది. ఎందుకంటే తెలుసుకుంది దేవుడు చాలా గొప్పవాడు, చాలా మంచి దేవుడు అని చెప్పేసి ఆ దేవుని గురించి తెలుసుకుంది. ఆయన కృప నాకు చాలు, హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు మీ అని చెప్పేసి ఆమె అనుకోవటం జరిగింది. చదువుకోవడం ఎప్పుడైతే ఆమె అలా దేవునిలో ఎదగటం ప్రారంభించిందో ఏం చేసిందంటే తనలాగా బాధపడేటువంటి వాళ్ళు, తనలాగా ఇక్కడ డిజేబుల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆమె ఒక మినిస్ట్రీని స్థాపించడం జరిగింది. జోనీ అండ్ హర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక మినిస్ట్రీని స్థాపించి అమెరికాలో ఎవరైతే ఇక్కడ డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆ మినిస్ట్రీ ద్వారా సహాయం చేయటం ఆమె ప్రారంభించి ఆమె తన యొక్క సొంత సాక్ష్యాన్ని చెప్తూ ఉంటుంది. ఏమని, మనం ఈ డిజేబిలిటీ అనేది మనకి హ్యావ్ టు బి మనతో ఉంటుంది, కానీ ఆమె అంటుంది డిజేబిలిటీ అనేది ఉంది, కానీ ఈ డిజేబిలిటీ రావడంతో మనకి ప్రపంచంలో అంతా అయిపోయినట్టుగా మనం భావించొద్దు. డిజేబిలిటీ ఉన్నా కూడా ఏదైనా సరే సాధించవచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో ఆమె ఏం చేసిందంటే పనిచేయటం జరిగింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆమె పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అంటే ఆమెకి ఆ శ్రమని కలుగజేయటంలో ఒక ప్రణాళిక ఉంది దేవునికి. ఆ శ్రమ రావటం వల్లనే ఆమె ఏం చేసిందంటే తన యొక్క జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఆమె ఎదగటానికి ఆ శ్రమల్ని అనుభవించుకుంటూ వచ్చింది. లేకపోతే ఆమె చనిపోతే ఇంతటి గొప్ప గొప్ప కార్యాలని ఆమె చేయలేకపోయి ఉండేది. చేయలేదు కదా. అంటే దేవుడు ఆమె ద్వారా అనేక మంది డిజేబుల్డ్ పర్సన్స్కి సహాయం చేయాలి అనేటువంటి ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. అందుకనే మనం ఏం చేయాలంటుందంటే ఈమె వీ వాంట్ టు ఎరేజ్ సఫరింగ్ అవుట్ ఆఫ్ అవర్ డిక్షనరీ. మన యొక్క డిక్షనరీలో ఈ యొక్క శ్రమ అనేటువంటి పదాన్ని మనం తీసివేయాలి. అది శ్రమలు అని అనుకోకూడదు. వీ వాంట్ టు ఎరాడికేట్, దాన్ని మనం బహిష్కరించాలి, తుడిచివేయాలి, దాన్ని తీసివేయాలి, అవాయిడ్ ఇట్. మనం ఎప్పుడైతే తీస్తామో అంటే ఆ శ్రమలు అనేవి ఒక విశ్వాసులుగా మనకు ఎప్పుడు ఉంటాయి. ఆ శ్రమలు మనకు ఓర్పును కలుగు చేస్తాయి, దాని ద్వారా మనకు మహానందం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈమె జీవితంలో కూడా జరిగింది అదే. ఈమె ఒక వీల్ చైర్లో ఉన్నటువంటి ఒక పెరాలసిస్తో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ అయ్యింది కూడా అనేక మందికి ఈరోజు ఆమె మనకి మార్గదర్శకురాలుగా ఉండిపోయింది. అనేక మంది వికలాంగులకు మార్గదర్శకురాలుగా ఉండిపోయింది. ఆమె వికలాంగులయ్యింది కూడా దేవునికి దగ్గరగా ఉంటూ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని ఆమె నిర్వహిస్తుంది. ఆమెకి చాలా గొప్ప పేరు అనేది రావటం జరిగింది. అంటే ఆ శ్రమల్ని ఆమె ఏం చేసిందంటే ఓర్చుకుంది. ఆ ఓర్చుకోవటం వల్ల ఆమెకి ఎంత మహానందం కలిగిందని చెప్పి ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆమె ఎదగటానికి కారణం ఏంటంటే ఆ శ్రమల ద్వారా ఆమె పొందినటువంటి ఓర్పు. అయితే ఇక్కడ మనకి గమనించినట్లయితే ఇక్కడ ఆమె అంటూ ఉంటుంది, నేను ఇక్కడ చేసినటువంటి దీని మూలంగా నా వీల్ చైర్ ఎక్కడ ఉంటుంది అంటుంది, పరలోకంలో ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నేను పరలోకంలో ఉంటాను, నా మరణాంతరం అని చెప్పేసి ఆమె అనడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ
మరి ఆమె ఎంత సంతోషపడుతుంది. మరి ఎప్పుడు మరి వేర్ డస్ ద టైప్ ఆఫ్ జాయ్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది మనకు అలాంటి సంతోషం? ఆ మహానందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె యొక్క పడేటువంటి ఆనందం మనకు కూడా రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అల్టిమేట్లీ వీ నో ది ఆన్సర్ టు దట్ క్వశ్చన్. ఆ ప్రశ్నకు జవాబు మనం చూసినట్లయితే ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆనందం? ఆ మహానందం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? దేవుడి నుంచి. సచ్ జాయ్ కమ్స్ ఫ్రమ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన యేసుక్రీస్తు ప్రభువు నుంచే ఆ మహానందాన్ని మనం పొందుకోగలుగుతాం. అందుకని ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు కనుక మనం ధ్యానించినట్లయితే ఆ ప్రశ్నకి జవాబు మనకి చాలా స్పెసిఫిక్గా మనకి దొరుకుతుందన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క చదువుకున్నటువంటి వాక్య భాగంలో 3 సత్యాలు దాగి ఉన్నాయి. ఆ సత్యాలు మనకేంటంటే ఈ మిడెస్ట్ ఆఫ్ ట్రయల్స్లో మనకున్నటువంటి ఈ శ్రమల యొక్క మధ్యలో, శ్రమల యొక్క అనుభవించేటువంటి సమయంలో అవి మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఆ యొక్క సత్యాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే మనకు చాలా ఆనందం కూడా కలుగుతుంది. శ్రమలు చూడండి, మనం మొట్టమొదటి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1వ అధ్యాయము 2వ వచనంలోనే మనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఇక్కడ చూడండి, అంటే ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే మనకి మీకు శ్రమలు అనేవి వస్తాయి, అది సర్వసాధారణమైనటువంటి విషయం అనేది అంటే చెప్తుంది. అంటే ఇక్కడ చదువుతున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనం జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ శ్రమలు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి. వెన్ యూ ఎక్స్పీరియన్స్ వేరియస్ ట్రయల్స్, నువ్వు అనేక శ్రమల్ని అనుభవిస్తున్నప్పుడు అని చూడండి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అంటే ఆ శోధనలు పడినప్పుడు మనం ఆ శోధనని మహానందంగా ఎంచుకోవాలని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ సఫరింగ్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. ఈ మన క్రైస్తవ జీవితంలో ఈ శ్రమలు అనేవి సర్వసాధారణమైనటువంటి విషయము. ఎందుకంటే మనకి బైబిల్ వాక్యాలు సెలవిస్తున్నాయి. మనకి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకములు జయించి ఉన్నానెను. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, లోకములో మీకు శ్రమలు కలుగును. ఈ క్రైస్తవ జీవితంలో మనకు శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమల్ని మనం ఏం చేయాలి? అనుభవించటానికి ధైర్యం తెచ్చుకొని ఆ శ్రమల్ని మనం అనుభవించాలి. ఆయన ఏ విధంగా అయితే అనేకమైనటువంటి శ్రమల్ని, కష్టాలని అన్నీ ఓర్చుకుని ఆయన లోకాన్ని జయించి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడో, నీవు నేను కూడా ఈ లోకంలో ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనం ఆ శ్రమల్ని అనుభవించాలని చెప్పేసి దేవుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. శ్రమలు ఖచ్చితంగా మనకి వస్తాయి. అయితే ఆ శ్రమల్ని
ఆ శ్రమను సహించడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని కూడా మనం తెచ్చుకొని వాటిని అనుభవించాలి. అనుభవించినప్పుడు మాత్రమే నువ్వు ఈ లోకాన్ని జయించగలుగుతావు. కానీ శ్రమలను చూసి నువ్వు భయపడితే, వాటిని చూసి నువ్వు పారిపోతే అవి నీకు సంతోషం కలగదు. ఆయనలో నువ్వు నిలబడవని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, అదే మనం ఇందా చదివినటువంటి ఆమె ఆ వాక్య భాగాన్ని, ఆ యొక్క దైవజనురాల యొక్క ఆ టెస్టిమోనీ కనుక మనం గమనించినట్లయితే, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆమె సూసైడ్ చేసుకోవాలని తలంచింది. కానీ మళ్ళీ తన యొక్క ఆలోచన మార్చుకుని దేవుని వైపు ఎప్పుడైతే వెళ్ళిందో, దేవునిలో ఆమె సంతోషాన్ని వెతుక్కున్నప్పుడు ఏమైంది, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు ఆమెను తీసుకెళ్ళగలిగాడు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మనకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్ని ఓర్చుకునేటువంటి శక్తిని, ధైర్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనం కోరుకోవాలి తప్ప, శ్రమలు వచ్చినప్పుడు ఇది దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమలు కలుగజేశాడు అని చెప్పేసి మనం అనుకోవటానికి వీలు లేదని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ శ్రమలు కలుగజేయట్లో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. నీ పట్ల, నా పట్ల ఒక ఉద్దేశం ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, చూడండి, మనం గమనించినట్లయితే చూడండి, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులమవుతాము. మనం దేవుని పిల్లలము. వీఆర్ ద హెయిర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం దేవుని యొక్క వారసులముగా ఆయన యొక్క మహిమను మనలో కలుగు చేసుకోవాలంటే, మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో శ్రమ పడాలి. ఆయన యొక్క వాక్యాన్ని మన భుజాల మీద మోసుకొని ఆ శ్రమలని మనం అనుభవించాలి. ఈరోజు అనేక మంది దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ శ్రమలు, అవన్నీ మనం అనుభవించాలి. అనేకమైనటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటిని మహానందంతో, ధైర్యంతో వాటిని మనం అనుభవించుకుంటూ ముందుకు కొనసాగాలి. క్రీస్తు ఏ విధంగా అయితే అనేక శ్రమలు ఈ లోకంలో ఉన్నప్పుడు, దేవుని పరిణితం ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి శ్రమలను ఆయన అనుభవించాడు. ఆ శ్రమల్ని మనం అనుభవించాలి. అలాంటి శ్రమలు మనం అనుభవించినప్పుడు మాత్రమే ఆయనకు మనం వారసులం అవుతాం, ఆయన పిల్లలం అవుతాం అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే, ఇంకొక వాక్య భాగాన్ని గమనించినట్లయితే, 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపోకుడి. చూడండి, నీకు శ్రమ, నిన్ను శోధించడానికి మీకు ఏదైనా శ్రమ కలిగితే అది అగ్ని వంటి మహాశ్రమని, మీకేదో వింత జరుగుతుందని మీరు ఆశ్చర్యపోవద్దు అంటున్నాడు ఇక్కడ పేతురు భక్తుడు. చూడండి, తర్వాత క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. చూడండి, ఆ శ్రమలు మనకు కలిగినప్పుడు మనం క్రీస్తు తోడి వారసులముగా, దేవుని బిడ్డలముగా వాటిని సంతోషంతో అనుభవించాలని వాక్యం సెలవిస్తుంది. అప్పుడే నీకు మహానందం. ఆ శ్రమల్ని మహానందంతో అనుభవించాలి. ఇక్కడ ఆ దైవజనురాలు ఏ విధంగా అయితే జోని ఎరిక్సన్ ఏ విధంగా అయితే ఆ శ్రమల్ని దాదాపు 40 సంవత్సరాలు ఆమె వీల్ చైర్లోనే ఉండి సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. ఆమె జీవితం అంతా కూడా వీల్ చైర్లోనే, ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఆమె వీల్ చైర్లోనే వెళ్ళేది. అంటే ఎంత శ్రమ చూడండి, ఎంత ఇబ్బంది చూడండి. అయినప్పటికీ ఆ శ్రమల్ని మహానందంతో ఆమె అనుభవించుకుంటూ వచ్చింది కాబట్టి, ఎంతో ఓర్పుతో అనుభవించుకుంటూ వచ్చింది కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఆమెకు ఎంతో కీర్తి, ఎంతో పేరు అనేది తీసుకురావటం జరిగింది. అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఈ శ్రమ వస్తుంది మనకి అన్నప్పుడు, ఆ శ్రమల వల్ల, ఆ శ్రమల చాటున కొన్ని గొప్ప గొప్ప కార్యాలు దాగి ఉంటాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ శ్రమల్ని మహానందంతో, ధైర్యంతో, సంతోషంతో ఆ శ్రమల్లో మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ శ్రమల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉండగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ సత్యాన్ని
మనం ఏం చేస్తుందంటే ఈ సత్యం అనేది మనల్ని సిద్ధపరుస్తుంది అనమాట. ఈ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఆ శ్రమల్ని అనుభవించడానికి నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటావు. ఎందుకంటే దేవుడు సుప్రీం, అధికమైనటువంటి గొప్ప సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు ఈ శ్రమలన్నిటికంటే కూడా, ఈ శ్రమల పైన కూడా ఆయనకి అధికారం ఉంది. ఈ శ్రమలని నీ నుంచి తీసివేసే అధికారం ఆయనకి ఉంది. అందుకనే ఈ శ్రమలను అనుభవించేటువంటి శక్తిని, ధైర్యాన్ని, కృపని, దయని ఆయన దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడిని మనకు ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు కాబట్టి అలాంటి మనకు అది ఇస్తూ ఉంటాడు. అందుకనే నువ్వెప్పుడు కూడా నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు బాధపడకూడదు అనేటువంటి బాధపడకూడదు. ఎలాంటి ఫూలిష్ క్వశ్చన్స్ కూడా మనం వేసుకోకూడదు. ఎందుకు నాకు దేవుడు ఈ శ్రమలు కలుగజేశాడు, ఏంటి, నేనేం తప్పు చేశానని చెప్పేసి మనం అనుకోకూడదు. వాటి వెనక ఒక ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి మంచి దేవుడు కాబట్టి. అందుకని మనం అనుకుంటాం, వీఆర్ రిమైండ్ దట్ గాడ్ నోస్ దట్ వీఆర్ గోయింగ్ టు సఫర్, బట్ హీ ఆల్సో నోస్ దట్ అవర్ సఫరింగ్ హ్యాస్ ఎ పర్పస్. మన యొక్క శ్రమకి ఎందుకు దేవుడు దానికి ఒక ఉద్దేశం ఉందని చెప్పేసి ఇక్కడ దేవుని ప్రణాళిక, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకనే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బిలీవర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ట్రయల్స్. మనకి విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా ఈ యొక్క శ్రమలు అనేవి మనకి అనుభవించాల్సి ఉంటుంది. శ్రమలు తప్పకుండా వస్తాయని దేవుని వాక్యం నుంచి ఇప్పుడు యోహాను సువార్తలో కానీ, రోమా పత్రికలో కానీ, మనం 1వ పేతురులో కానీ మనం చదువుకున్నటువంటి వాక్యాలు గమనించినట్లయితే మనకు శ్రమలు అనేవి అనివార్యము. అయితే ఆ శ్రమల చాటున దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు దాగి ఉన్నాయని, ఆ శ్రమల్ని మనం ఓర్పుతోటి మనం సహించాలి, ధైర్యంతో వాటిని మనం అనుభవించాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు శ్రమల ధైర్యంతో, ఆనందంతో అనుభవిస్తావో అప్పుడు దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఏమంటాడు, ఎప్పుడైతే నీకు శ్రమలు నువ్వు అనుభవిస్తావో అప్పుడు ఏం జరుగుతుంది, బిలీవర్స్ విల్ గ్రో ఫ్రమ్ ట్రయల్స్. నీకు వచ్చేటువంటి శ్రమలను నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో నువ్వు దేవునిలో ఎదుగుతావు. చూడండి, ఇక్కడ రాసినటువంటి వాక్య భావన మనం గమనించినట్లయితే 1 అధ్యాయం 3-4 వచనాలు మనం చదివినట్లయితే చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట 3-4 వచనాలు చూడండి. నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునడి, మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుడి. చూడండి, ఇక్కడ అంటే మనకి ఒక రీజన్, ఒక కారణం ఇస్తుంది. వై షుడ్ బి జాయ్ఫుల్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ ట్రయల్స్. మనం ఈ శ్రమల్లో ఏ విధంగా మహానందంతో ఉంటాం? మనకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరైనా ఆనందంగా ఉంటారా? ఉండదు కదా. కానీ ఆ ప్రశ్నకు జవాబు మనకి ఇక్కడ దొరుకుతుంది. చూడండి, ఆ ప్రశ్నకి ఎందుకు నువ్వు మహానందంతో ఉండాలి, ఎందుకు ఉండగలుగుతావు, ఎలా ఉండగలుగుతావు అని మనం చూసినట్లయితే, ద ఫర్నెన్స్ ఆఫ్ సఫరింగ్ రివీల్స్ అవర్ అప్రూవల్ బిఫోర్ గాడ్. ఇక్కడ చూడండి, 2వ వచనం కనుక మనం గమనించినట్లయితే యాకోబు భక్తుడు అంటున్నాడు, మన యొక్క శ్రమల్ని అవి శోధనలుగా అంటున్నాడు. చూడండి, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ శ్రమలు అవి ఏం చేస్తున్నాడు, శ్రమలుగా ఆ యొక్క బాధని ఒక శ్రమ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అదేవిధంగా అదే విషయం మనం చూస్తే ఈ కాల్స్ ఇట్ టెస్టింగ్, పరీక్ష అంటున్నాడు. ఆ శ్రమలు అనేవి ఏంటి, నీకు పరీక్ష అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక్కడ 3వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, దట్ రిఫర్స్ టు ద యాక్ట్ ఆఫ్ ప్రూవింగ్ ద వర్త్ ఆఫ్ సంథింగ్. అక్కడ ఏదో ఒక శ్రమ వచ్చింది, ఏదో ఒక విషయం వచ్చింది, దాన్ని ప్రూవ్ చేయడానికి, ఆ యొక్క ప్రణాళికని, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అక్కడ అనుభవించేటువంటి ఒక విషయంగా ఆ యాకోబు భక్తుడు అంటున్నాడు. అంటే ఈ యొక్క ఏమంటున్నాడు, ద ఫర్నెన్స్ ఆఫ్ సఫరింగ్ ప్రొడ్యూసెస్ ఎండ్యూరెన్స్. అంటే నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది, ఎండ్యూరెన్స్, ఓర్పును పుట్టిస్తుంది. నీ విశ్వాసమునకు కలిగించేటటువంటి ఆ పరీక్ష, ఆ శ్రమ ఏం చేస్తుంది, నీలో ఒక ఓర్పు. ఎప్పుడైతే దాన్ని అనుభవిస్తూ ఉంటావో, మహానందంతో అనుభవిస్తూ ఉంటావో, నీలో ఓర్పు అనేది పెరిగిపోతుంది, ఓర్పు సహనం అనేవి పెరిగిపోతున్నాయి. అంటే ద ఫర్నెన్స్ ఆఫ్ సఫరింగ్ రిజల్ట్స్ ఇన్ అవర్ గ్రేటెస్ట్ జాయ్. ఎప్పుడైతే నువ్వు ఓర్పుతోటి, సహనంతో ఆ యొక్క శ్రమను అనుభవిస్తూ ఉంటావో నీలో ఏమవుతుంది, నీలో ఒక మహాదానందం కలుగుతుంది. అంటే ఎట్లా, యేసుక్రీస్తు ప్రభువాన్ని నీవు అనుసరించాలి, ఆయన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఒక మహా ఆనందం నీలో పుట్టుకొస్తుంది. అంటే ఈ ఎండ్యూరెన్స్ ఈజ్ నాట్
ద ఫైనల్ గోల్. అంటే ఓర్పు పుట్టిస్తుంది అనేది మాత్రమే చివరి యొక్క అంతిమ లక్ష్యం కాదు. అంటే ఆ శ్రమల వల్ల ఓర్పు వస్తుంది మనకు అనేది అది కాదు. ఇక్కడ అంతిమ లక్ష్యం ఏంటంటే మెచ్యూరిటీ అండ్ కంప్లీషన్ ఇన్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఫైనల్ గోల్. మనం ఒక పూర్తి పరిపక్వమైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం ఏం చేయాలి? ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం పూర్తిగా మనం కలిసిపోవాలి. అలా కలిసిపోయేటువంటి ఒక పరిపక్వమైనటువంటి స్థితి ఈ శ్రమల వల్ల మనకు వస్తుంది. అంటే ఈ శ్రమల వల్ల మనకు ఓర్పు అనేది వస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ ద ఫైనల్ గోల్. అది అంతిమ లక్ష్యం కాదు. కానీ దానివల్ల మనం ఒక పూర్తి స్థాయి విశ్వాసిగా, పూర్తి స్థాయి దేవుని బిడ్డగా, పూర్తి స్థాయి దేవుని వారసనముగా ఎదుగుతాము. దేవుని బిడ్డలంగా మనం ఏం చేస్తాం? ఆ లక్ష్యాన్ని మనం సాధించగలుగుతామని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం చదివాం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివినప్పుడు గాడ్ వర్క్స్ ఆల్ టుగెదర్ ఫర్ అవర్ గుడ్. అంటే దేవుడు చేసేటువంటి పని ఏదైనా కూడా మన మంచి కోసమే చేస్తాడు. అంటే దిస్ గ్రేటర్ గుడ్ ఈజ్ క్రైస్ట్ లైక్నెస్. అంటే ఆ గుడ్ ఏంటి? ఆ మంచి ఏంటి? మనమందరం కూడా దేవుని మాదిరికరంగా ఆయనలాగా మనం జీవించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఈ శ్రమలకి అనుమతిస్తూ ఉంటాడు. ఈ శ్రమలకి అనుమతిస్తూ ఉంటాడు, కానీ లేకపోతే ఈ శ్రమలకి మనకి అనుమతి అనేది అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే చెప్పాడు. దిస్ ఈజ్ సేయింగ్ సంథింగ్ సిమిలర్. మనం శ్రమలు అనేవి సాధారణం. ఆ శ్రమలని వల్ల మనకు ఓర్పు పుడుతుంది. ఆ ఓర్పుని ఎప్పుడైతే మహానందంతో మనం సహనంతో కలిగి ఉంటామో నువ్వు క్రీస్తు బిడ్డగా, క్రీస్తు వారసుడుగా నువ్వు ఎదగలుగుతావు. సంపూర్ణమైనటువంటి నీలో ఒక అభివృద్ధి అనేది నీలో కనపడుతుందని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. తర్వాత మూడోదిగా మనం చూస్తే మూడవ సత్యాన్ని మనం గమనించినట్లయితే బిలీవర్స్ విల్ ఓవర్కమ్ ట్రయల్స్. ఈ విశ్వాసులు ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు ఈ యొక్క శ్రమల్ని ఏం చేస్తారు? తప్పించుకోగలుగుతారు. వాటి మీద విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఎండ్యూరెన్స్ మస్ట్ డూ ఇట్స్ కంప్లీట్ వర్క్. ఈ ఓర్పు అనేది తన యొక్క పనిని పూర్తి చేస్తూ ఉంటుంది. అంటే అది మనకి ఏ విధంగా సహాయపడుతుంది? హెల్ప్స్ అస్ సీ దట్ గాడ్ విల్ ఫెయిత్ హిజ్ వర్క్. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. చూడండి ఇక్కడ ఏమంటాడు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పుట్టినప్పుడు అది మహాదానందమని ఎంచుకున్నది. అంటే బిలీవర్స్ విల్ ఎండ్యూర్ దీస్ ట్రయల్స్. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో అంటే విశ్వాసమునకు మన విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష అని చెప్పేసి మనకి ఎరిగినప్పుడు అది మనలో ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పు అనేది అది ఏం చేస్తుంది? ఫర్ అవర్ గుడ్ అండ్ హిజ్ గ్లోరీ. దేవుని యొక్క మహింపరచడానికి, మన యొక్క మంచికి, మన యొక్క ఎదుగుదలకి ఆ యొక్క ఓర్పు అనేది సహాయపడుతుంది అనేటువంటిది ఇక్కడ వాక్య భాగం మనం నేర్చుకోవచ్చు. తర్వాత మనం చూస్తే మన యొక్క జవాబు ఏంటి? మన యొక్క రెస్పాన్స్ ఏంటంటే అవర్ రెస్పాన్స్ టు సఫరింగ్ మ్యాటర్స్ అవర్ జాయ్ అండ్ అవర్ కోఆపరేషన్. ఎప్పుడైతే నీకు ఈ శ్రమలు వస్తాయో, శ్రమలు వచ్చినప్పుడు అవి మహాదానందం. మన యొక్క చూడండి ఇక్కడ ఏమంటే తర్వాత మహానందించుకున్నది మీరు సంపూర్ణులు అన్నాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండినట్లు. మనకి ఏ విషయంలో కొదువు లేని వారికి కొదువు అనేది ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వి రెస్పాన్స్ టు అవర్ సఫరింగ్. అంటే మనం ఎప్పుడైతే మనకు వచ్చేటువంటి శ్రమని మనం రెస్పాండ్ అవుతామో ఆ యొక్క శ్రమల పట్ల మనం ఏ విధంగా అయితే మన యొక్క జవాబు ఉంటుందో లేదా మన ప్రతిచర్య ఉంటుందో దాన్ని బట్టే మనకి ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ వాక్యం తెలుస్తుంది. నీకు శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమల కారణమైనటువంటి వాళ్ళని నిందించడం కాదు, కానీ ఆ శ్రమలు నీలో ఓర్పును పుట్టిస్తాయని చెప్పేసి నువ్వు ఎరిగి వాటిని మహాదానందంతో వాటిని అనుభవించినప్పుడు నువ్వు దేవునిలో గొప్పగా ఎదుగుతావు. ఇక్కడ మనం ఇందాక నేర్చుకున్నటువంటి ఆమె యొక్క టెస్టిమోనీ మనం గమనించినప్పుడు ఆ శ్రమల్ని ఆ 40 సంవత్సరాల పాటు వీల్ చైర్లో ఆమె జీవితాన్ని కొనసాగించిందంటే ఆ శ్రమల్లో ఆమెకి మహా ఆనందం దొరికింది. ఎంతో ఓర్పు వచ్చేసింది ఆమెకి. ఆ ఆనందం కూడా కలిగింది. అంటే ఈ శ్రమ లేకపోతే ఆ ప్రతిచర్య అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నీ యొక్క హృదయం నుంచి రావాలి. అవర్ రెస్పాన్స్ రివీల్స్ అవర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని తెలియజేస్తాయి నీ రెస్పాన్స్ ఎట్లా ఉంది. నీకు శ్రమ వచ్చినప్పుడు నీ రెస్పాన్స్ ఎట్లా ఉంది దాన్ని బట్టి నీ హృదయం అర్థమైపోతుంది. నీ హృదయంలో నుంచి రావాలి అది. అంటే ఇక్కడ తిమోతి యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట తర్వాత 5వ వచనం నుంచి మనం 8వ వచనం చూస్తే మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింప అందరికీ ధారాళముగా దయచేయవాడు.
అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజబడినటువంటి వాక్యం భాగం మనం గమనించినట్లయితే, దోస్ విత్ ఎ గాడ్ వర్డ్ orientation will trust in the self-giving God in the midst of suffering. Those with double-minded hearts will doubt His goodness. Our response in the fire reveals if we have faith that will endure. ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే మనం జ్ఞానం తక్కువగా ఉంది, మనకి ఈ శ్రమలకి కారణం ఏంటని తెలుసుకునేటువంటి జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు నీకు ఆయన ధారాళంగా దయచేస్తాడు. ఇక్కడ చూడండి, మనం దిమనస్కులాగా ఉండకూడదు. రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు మనలో ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం మనకు సెలవిస్తుంది. అంటే మనం అస్థిరత్వాన్ని కలిగి ఉండదు. డబుల్ మైండెడ్ హర్ట్స్ విల్ డౌట్ ది గుడ్నెస్. దేవుని యొక్క మంచితనాన్ని ఆ దిమనస్కుడు ఏంటంటే అనుమానిస్తూ ఉంటాడు, సందేహిస్తూ ఉంటాడని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. అంటే నా శ్రమలకి, నాకు కష్టాలకి, నా యొక్క దుఃఖాలకి కారణం దేవుడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ అది తప్పు అని చెప్పేసి వాడు తెలుసుకోవాలి. ఆ తప్పు అని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఏమని ఆ దేవుడిని మనం అడగాలి. అంటే ఈరోజు మనం చూస్తే, చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. వీ విల్ ఆల్ ఫేస్ సీజన్ ఆఫ్ సఫరింగ్. మనం ఎప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, శ్రమలు అనేవి క్రైస్తవ జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయాలని చెప్పేసి మనకు అంటూ ఉంటుంది. అది బిలీవర్స్ కావచ్చు, అన్బిలీవర్స్ కావచ్చు, ఎవరికైనా అవి సర్వసాధారణం. అయితే నన్ ఆఫ్ us విల్ ఎక్స్పీరియన్స్ ది ఫుల్ వెయిట్ ఆఫ్ సఫరింగ్ యాజ్ జీసస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. దేవుడు అనుభవించినటువంటి, యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించినటువంటి శ్రమలు, అంత భారాన్ని, అంత శ్రమలు దేవుడు మనకు కలుగు చేయట్లేదు. ఆయనతో పోల్చుకుంటే ఆయన అనుభవించినటువంటి శ్రమల్ని, ఆయన అనుభవించినటువంటి కష్టాలని మనం కనుక తలుచుకున్నట్లయితే అలాంటి శ్రమలను దేవుడు మనకు కలుగు చేయలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం అనుభవించగలిగినటువంటి శ్రమలను మాత్రమే దేవుడు మనకి అనుమతిస్తాడు, కానీ మనం అనుభవించలేనటువంటి శ్రమలను దేవుడు మనకి అనుమతించడు. He experienced suffering so that he could ultimately redeem our suffering. ఎందుకు మరి ఆయన అన్ని శ్రమలను వచ్చాడంటే, అనుభవించాడు అంటే, నిన్ను నన్ను ఆ శ్రమల నుంచి విడుదల చేయటానికి ఆయన అంతగా అనుభవించాడు. అంటే మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం ఈ యొక్క శ్రమల నుంచి మనం విడుదల పొందుకుంటాం. ఆ శ్రమల్లో మహదానందాన్ని మనం పొందుకుంటాం ఒక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మరి తెలుసుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ టు సఫరింగ్? మరి సఫరింగ్, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? నీ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? ఇట్ రివీల్స్ సంథింగ్ అబౌట్ యువర్ హర్ట్. అది నీ యొక్క రెస్పాన్స్ నీ యొక్క హృదయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. నీ హృదయం ఏ విధంగా ఉంది? డబుల్ మైండెడ్ హృదయాన్ని కలిగి ఉన్నావా, లేకపోతే ఒకే రకమైనటువంటి దేవుని పట్ల అభిప్రాయాన్ని కలిగి ఉన్నావా అనేటువంటిది అర్థమవుతుంది. డూ వి ట్రస్ట్ ఇన్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్? మనం దేవుని యొక్క మంచిలో మనకి నమ్మకం ఉందా? ఆయన గొప్పతనంలో మనకి నమ్మకం ఉందా? ఆయన సావరెంటీలో మనకు నమ్మకం ఉందా అని చెప్పేసి మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. ఈజ్ అవర్ ఫెయిత్ వన్ దట్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఎండ్యూర్ ది ఫర్నెస్ ఆఫ్ సఫరింగ్? అంటే మన విశ్వాసము చాలా గట్టిగా ఉందా? అంటే ఆ పరీక్షల్ని మనం ఎదుర్కొనేటువంటి ఓర్పు, ఆ అగ్ని వంటి ఆ శ్రమల్ని మనం ఓర్చుకునేటువంటి మనకి ఆ యొక్క విశ్వాసం మనలో ఉందా లేదా అని మనం ఒక్కసారిగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ నో ఇన్ ది సీజన్, ఇఫ్ యు ఆర్ సఫరింగ్ నో ఇన్ ద సీజన్ దట్ గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు ట్రస్ట్ హిస్ గుడ్నెస్. నీకు యొక్క కాలంలో, ఈ కాలంలో నీకు దేవుడు శ్రమలు కలుగు చేశాడు అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆహ్వానిస్తున్నాడు, నా యొక్క గొప్పతనాన్ని, నా మంచితనాన్ని మీరు తెలుసుకోండి అనేటువంటి ఆహ్వానం పలకటానికి ఆయన నీకు నాకు శ్రమలను కలుగు చేస్తాడు. ఆ శ్రమలను కలుగు చేసినప్పుడు ఆయన గొప్పతనాన్ని, మంచితనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద సీజన్ ఆఫ్ సఫరింగ్, ఒకవేళ నువ్వు ఈ యొక్క కష్టాల్లో, శ్రమల్లో లేనట్లయితే, దెర్ ఈస్ ద టైమ్ టు డెవలప్ ఏ రోబస్ట్ థియాలజీ ఆఫ్ సఫరింగ్. అంటే నువ్వు
నేర్చుకోవాలి. నీకు శ్రమలు రాకపోయినప్పటికీ, నువ్వు శ్రమల్లో లేకపోయినప్పటికీ నువ్వు ఏం చేయాలంటే ఒక బలమైనటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఒక బలమైనటువంటి మనం తెలుసుకోవాలి. ఏంది? నీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో నేను ఒక సంపూర్ణమైనటువంటి ఆనందంతో ఉండాలి, ఓర్పుని కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. దెన్ డోంట్ బి సర్ప్రైజ్ వెన్ గాడ్ కాల్స్ యూ. నేను దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏ విధంగా పిలుస్తాడు? నీకు శ్రమలు కలుగజేయటం ద్వారా దేవుడు నిన్ను పిలుస్తాడు. నీకు శ్రమలు కలుగజేశాడు అంటే అర్థం ఏంటంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన నీకు శ్రమలకి అనుమతించాడంటే నీలో ఆ శ్రమల ద్వారా నీలో ఓర్పు పుట్టాలి. ఆ ఓర్పుతోటి నువ్వు గొప్పగా ఆ ఓర్పుని మహాధనంతో నువ్వు సంతోషంతో నువ్వు అనుభవించినప్పుడు ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము నీ పట్ల నా పట్ల నెరవేర్చబడుతుంది అనేటువంటిది ఇందాక మనం చదువుకున్నటువంటి విన్నటువంటి ఆ యొక్క టెస్టిమోనీ ద్వారా తెలుసుకున్నాం. ఆమెకు కలుగు చేసినటువంటి శ్రమలు ఆమె ఓర్చుకుంది, మహాధనంతో అనుభవించింది. కాబట్టి ఆమె పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అనేకమైనటువంటి కుటుంబాలకి, అనేకమైనటువంటి డిజేబుల్డ్ పర్సన్లకి ఆమె ద్వారా సహాయం అందించాలి అనేటువంటి గొప్ప ప్రణాళిక ఉంది. కాబట్టి ఆమెను దేవుడు ఆ విధంగా శ్రమలు కలుగు చేయడానికి అనుమతించాడు. అంటే నీకు నాకు కూడా శ్రమలు వస్తున్నాయంటే మనకి ఆ శ్రమల వెనుక గొప్ప దేవుని యొక్క ఉద్దేశం ఉందని మనం ఎరిగి వాటిని ఓర్పుతో సహించినట్లయితే మనం ఏమవుతాం? దేవునిలో గొప్పగా ఎదగటానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి వాక్య భాగం సెలవిస్తుంది. అందుకనే శ్రమల్ని మనం అనుభవించేటువంటి ధైర్యాన్ని, ఓర్పుని దేవుడు మనకు ఇవ్వాలని మనం కోరుకోవాలి. అలాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆ యొక్క శ్రమల్లో మహాదానంతో అనుభవించి, అందుకనే వాక్యం సెలవిస్తుంది, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరుగరి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకునుడి. ఆ మహాదానందంతో మనం ఆ శ్రమలని ఓర్పుతోటి అనుభవించినప్పుడే దేవుని యొక్క ప్రణాళిక నీలో నాలో నెరవేర్చబడుతుంది. ఏ విధంగా అయితే ఇందాక చదివినటువంటి ఆ జోని ఎరిక్సన్ టాడా యొక్క టెస్టిమోనీ ద్వారా ఆమె మనకు తెలియజేసినటువంటి సత్యం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు శ్రమల్ని ఓర్పుతోటి సహించి ఆనందంతో అనుభవించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నీలో నెరవేర్చబడుతుంది. దేవునిలో మరింతగా నువ్వు ఎదుగుతావు, నీ యొక్క విశ్వాసం మరింతగా పెరిగిపోతుందని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ యొక్క శ్రమల్ని మనం ఓర్పుతోటి సహించి మనం ఆనందంతో వాటిని అనుభవించినట్లయితే దేవునిలో మనం గొప్పగా ఎదుగుతాం. ఆయన యొక్క ప్రణాళికలు మనలో నెరవేర్చబడతాయనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మనం నేటి వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగో నాయన నేటి దిన ఆరాధన కార్యక్రమాన్ని నాయన మీకే మహిమకరంగా జయకరంగా నా ప్రభావ జరిగించుకున్నందున తండ్రి మీకు వేలాది వందనాలయ్యా పరమ తండ్రి. నాయన ఇదిగో నాయన ఈ లైవ్ ద్వారా నా తండ్రి అనేక మంది నాయన ఈ వాక్యాన్ని నా ప్రభావ విన్నా తండ్రి, విన్నటువంటి బిడ్డలు నా ప్రభావ నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే నాయన మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయో నా ప్రభావ తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని బిడ్డలు దయచేయండి. శ్రమలను నా ప్రభావ ఓర్పుతో సహించుకునేటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ఈ శ్రమల్లో నా ప్రభావ నాయన ఆ మహదానందాన్ని నా ప్రభావ వెతికేటువంటి బిడ్డలుగా నాయన తయారు చేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. నాయన ఈ శ్రమల్లో నా ప్రభావ మా పట్ల నాయన మీ ప్రణాళిక ఏంటో నా ప్రభావ తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని బిడ్డలు దయచేయండి పరమ తండ్రి. నాయన ఈరోజు ప్రార్థిస్తున్నామయ్యా, అనేక మంది బిడ్డలు నా ప్రభావ నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభావ నా తండ్రి నాయన పక్షవాత రోగంతో అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు పరమ తండ్రి నాయన. వాళ్ళు కూడా నా ప్రభావ ఎందుకు మాకు ఈ జీవితం అని చెప్పేసి నా ప్రభావ అనుకుంటున్నారేమో పరమ తండ్రి నా ప్రభావ. ఇదిగో నాయన వారి పట్ల మీ ఉద్దేశాన్ని నాయన తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని నా ప్రభావ ప్రసాదించమని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా తండ్రి ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని నా ప్రభావ ఆశీర్వదించండి అయ్యా. వారిపై, వారి గృహాలపై మీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా క్రమరించమని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన. ఆ బిడ్డల చుట్టూ నాయన, గృహాల చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి అయ్యా. ఎలాంటి నా ప్రభావ నా తండ్రి నాయన తెగులు నా ప్రభావ, ఎలాంటి అస్వస్థ అనారోగ్యాలు నా ప్రభావ గృహాల్లోకి రానివ్వకుండా నా ప్రభావ మీ కాపుదల్లో భద్రపరచమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో నా ప్రభావ నాయన మా పరిచర్యలను దీవించండి అయ్యా. ఇదిగో ప్రార్థనా వీరుల పరిచర్యలను నా ప్రభావ ఆశీర్వదించండి నా తండ్రి. ఈ మినిస్ట్రీస్ ద్వారా నాయన మేము చేస్తున్నటువంటి నా ప్రభావ నా తండ్రి నాయన కార్యక్రమాలంతటినీ నాయన ఆశీర్వదించండి అయ్యా. మాకు కావాల్సినటువంటి నా ప్రభావ శారీరక, ఆధ్యాత్మిక నాయన ఆర్థికపరమైనటువంటి బలాన్ని నా ప్రభావ మాకు ప్రసాదించమని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన. మా కుటుంబాన్ని
ఆశీర్వదించండి అయ్యా నా ప్రభు నాయన. కనికరించండి పరమ తండ్రి నా ప్రభు నాయన. ఇదిగో నాయన మీ సహాయాన్ని కోరుతున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నా తండ్రి, ఇదిగో నాయన ఈ పరిచర్యలు కూడా నా ప్రభు నా తండ్రి ఎంతో నా ప్రభు మాకు శ్రమలు కలుగు చేసినప్పటికీ నా ప్రభు ఈ శ్రమలన్నింటినీ కూడా నా తండ్రి ఓర్పుతోటి నాయన ఇదిగో సంతోషించుకుంటున్నా ప్రభు, మహాదానంతో నాయన కొనసాగించుకుంటున్నాం పరమ తండ్రి. మీ ప్రణాళికను మీ ఉద్దేశాలను మా పట్ల నా ప్రభు నెరవేర్చమని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన. సహాయం చేయండి పరమ తండ్రి నాయన. మరొకసారి అడుగుతున్నామయ్యా. ఇదిగో నాయన మా సంఘస్థులు నా ప్రభు దీవించండి నా తండ్రి. ఇదిగో నా ప్రభు నాయన ఆశీర్వదించమని మరొకసారి అడుగుతూ ఈ వాక్యాన్ని నా ప్రభు నాయన విని నా ప్రభు ఆ వాక్యాన్ని నేను హృదయాల్లో పదిలిపరుచుకుని వాక్యానుసారంగా బిడ్డలు నడుచుకునేలాగిన వారందరినీ ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరికీ కూడా మరి చిన్న మనవి, ఇది మనం ఈ ప్రేయర్ వారియర్స్ మినిస్ట్రీస్ ద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను నా ప్రభు ఇదిగో నా తండ్రి మన ప్రభు ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. మీరందరూ కూడా నా ఈ యొక్క కార్యక్రమాలను వీక్షించి అనేక మందికి వీటిని షేర్ చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే రక్షణలోకి నడిపించబడుతున్నామో మనం కూడా అనేక మందిని రక్షణలోకి నడిపించాల్సినటువంటి ఒక ఉద్దేశం దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా అలాగా ఎప్పుడైతే మన యొక్క ఈ ప్రేయర్ వారియర్స్ మినిస్ట్రీస్ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ వాక్యాన్ని విని రక్షణలోకి వాళ్ళు నడిపించబడతారు. అది గొప్ప ధన్యతగా మనం భావిద్దాం. ఈ యొక్క ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఇక్కడ ఈ ప్రేయర్ వారియర్స్ మినిస్ట్రీస్ కింద ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఎప్పుడైనా సరే ఏంటంటే మీరు ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా యొక్క ఈ ప్రేయర్ వారియర్స్ మినిస్ట్రీస్ కొరకు కూడా మీ అందరూ కూడా ప్రార్థించాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.